నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శిరీష. భరద్వాజ్ గారు ఉన్నారు మనతో. నమస్తే భరద్వాజ్ గారు. నమస్తే. మహారాష్ట్రలో బీజేపీ అనూహ్య విజయం సాధించింది. దాదాపు 230 సీట్లు గెలుచుకుంది సార్. దీంతో మహాయంతి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే షిండే, అలాగే అజిత్ పవార్, ఫడ్నవీస్, ఈ ముగ్గురులో ఎవరు నెక్స్ట్ సీఎం అవుతారు అనేది కొంచెం సస్పెన్స్గా ఉంది. బీజేపీ ఆలోచన ఆర్ఎస్ఎస్ ప్రాతిపదికగా చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది. ఎవరు కుర్చీని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారంటారు? ఎలా చూడొచ్చు సార్ ఈ విజయాన్ని? అసలు అంటే బీజేపీకి 132 సీట్లు రావటం అనేది మిగిలిన వాళ్ళ నోళ్లు ముగించేటువంటి ప్రయత్నంగా మారింది ఇప్పుడు. అందుకని షిండే కొంచెం వెనక్కి తగ్గి ఫడ్నవీస్కి అవకాశం కల్పించే పరిస్థితే కనిపిస్తోంది. అయితే రెండో వైపు పవర్ కూడా ఉన్నాడు లైన్లో. కానీ ఇప్పుడు ఎవరు కాదనలేని పరిస్థితి. ప్రతిపాదన బీజేపీ నుంచి కనుక సీరియస్గా వస్తాయి కాదనలేని పరిస్థితి మిగిలిన పార్టీలు. అంటే అత్యధిక స్థానాలు బీజేపీ గెలిచేసింది అక్కడ. గెలిచింది కాబట్టి ఆ ప్రభావం ఖచ్చితంగా పవర్ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. అయితే కూటమి ధర్మాన్ని నిర్వర్తించటం అంటే నలుగురిని కలుపుకుని వెళ్ళాలనుకున్నప్పుడు తనకి ప్రాధాన్యత కొంచెం తగ్గించుకుని అవతల వాళ్ళకి ప్రాధాన్యత పెంచే ఆలోచనలు కూడా చేయవచ్చు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ 2024 పార్లమెంట్ ఎన్నికలకి ముందు ఉన్నట్లుగా ఇప్పుడు లేదు. గతంలో అయితే అలా జరిగి ఉండేది. అంటే ఫడ్నవీసే ముఖ్యమంత్రి అని కాన్ఫిడెంట్గా అనుకునే పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ కండిషన్లో బీజేపీ లేదు. ఎందుకు లేదు అంటే పార్లమెంట్ ఎన్నికల్లో వీళ్ళు 63 సీట్లు కోల్పోయి ఉన్నారు. ఈ కోల్పోవడం అనేదాన్ని రీగెయిన్ చేసుకునేటువంటి ప్రోగ్రాంలో ఉన్నారు. వాళ్ళు నలుగురిని కలుపుకుని వెళ్ళాలి, ఎవరిలోనూ ఏ రకమైన వ్యతిరేకత పోగుపడకుండా చూసుకోవాలి అని అనుకుంటోంది బీజేపీ కేంద్ర నాయకత్వం. ఈ అనుకోవడంలో భాగంగానే వాళ్ళు ప్రతి చోట కూడా లోకల్ పార్టీలను కలుపుకున్నా కానీ వాళ్ళకి చాలా ప్రామినెన్స్ ఇస్తూ వస్తున్నారు. ఇంక్లూడింగ్ మనకు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుతో గతంలోలా వ్యవహరించడం లేదు. వాళ్ళు ఏమాత్రము కూడా అగౌరవపరిచే ప్రయత్నం చేయట్లేదు. చంద్రబాబుని చాలా గౌరవంగా చూసుకుంటున్నారు. అలాగే మొన్న ఆయన సోదరుడు రామ్మూర్తి నాయుడు చనిపోయినప్పుడు మోడీ గారు స్వయంగా ఒక లెటర్ సంతాప సందేశం పంపించాడు. అంటే ఈ లెవెల్లో వాళ్ళు అంటే గతంలో లాగా బీజేపీ లేదు, ఇది కొత్త బీజేపీ అనే ఒక అభిప్రాయాన్ని కలిగింపజేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు బలంగా. అందుకని ఇప్పుడు మహారాష్ట్రలో ఏదో 132 సీట్లు గెలిచేశాం కాబట్టి ఫడ్నవీస్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిగిలిన వాళ్ళందరూ యాక్సెప్ట్ చేయాలి అని బుల్డోజ్ చేసే పరిస్థితిలో అయితే వెళ్ళే అవకాశం లేదు. కానీ ప్రతిపాదనలు వచ్చేలాగా వాతావరణం కల్పించవచ్చు. ఒకవేళ షిండే సీరియస్గా తను సీఎం కావాలి అనుకుంటే గనక కాదని అనదు బీజేపీ. కాదని అనదు, గొడవ పెట్టుకునే పరిస్థితి అంతకంటే ఉండదు. అయితే పవర్కి ఛాన్సెస్ తక్కువ. పవర్ రేస్లో ఉన్నాడు కానీ ప్రధాన పోటీ వాళ్ళిద్దరి మధ్య ఉంది. షిండేకి అలాగే ఫడ్నవీస్కి మధ్య కేంద్రీకృతం అయి ఉంది. మ్యాక్సిమం అంటే బీజేపీ అంటే వాళ్ళ వైపు నుంచి, శివసేన వైపు నుంచి ప్రపోజల్ వస్తే తప్ప బీజేపీ తనకు తానుగా మాకు మాత్రమే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అని గొడవకి దిగే పరిస్థితి అయితే ఉండదు. అందుకని గతంలో లాగా చూడకూడదు ఇప్పుడు సీన్ని. బీజేపీ వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో గెలుపు లక్ష్యంగా వెళ్తోంది. జనరల్గా ప్రతి పార్టీ ఆలోచిస్తూ దెబ్బతింటోంది ఎక్కడంటే తాము వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పుడున్నటువంటి పార్టీలన్నింటినీ నిర్వీర్యం చేయాలి అనే ప్రోగ్రాంలో వెళ్తున్నాయి. బీజేపీ అలా వెళ్ళట్లేదు, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఎంతమందిని కలుపుకుని వెళ్ళగలం, ప్రధాన శత్రువుని ఏకాకిని చేయటానికి ఏం చేయగలం అనే ప్రోగ్రాంలో పెడుతూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మిత్రపక్షాలను అంటే కాంగ్రెస్ పార్టీ లోపల అంటే ఇండియా కూటమి లోపల ఉన్నటువంటి మిత్రపక్షాలను మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీ లోపల ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా తన ఎలిమెంట్స్ని వెతికి వాళ్ళని ఆకట్టుకుని తద్వారా వచ్చే ఎన్నికల్లో గెలవాలి అని అనుకుంటోంది భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం. ఆ దిశగా రంగులు అంటే చాలా చోట్ల మనకి చాలా విచిత్రమైన కలర్స్ కనిపిస్తున్నాయి. ఉదాహరణకి తెలంగాణలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీగా కనిపిస్తోంది మనకి. కానీ దీనిలో అంటే కాంగ్రెస్ పార్టీ జెండాలో కాషాయం కూడా ఉంటుంది.
కానీ ఈ తెలుపు ఆకుపచ్చ కంటే కూడా కాషాయం కొంచెం డామినెంట్గా కనిపిస్తోంది. ఇది ఇది కండిషన్. టోటల్గా వాళ్ళు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ లోపల ఉన్న ఎలిమెంట్స్లో కూడా తమకు అనుకూలత ఉన్న దగ్గర వాళ్ళతో స్నేహం చేసే ప్రయత్నం చేస్తున్నారు కేంద్రంలో పట్టు కోసం. అంతే. వాళ్ళకి కేంద్రంలో తిరిగి అధికారంలోకి రావాలి, అదే ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంలో వాళ్ళు విస్తృత ఐక్య సంఘటన కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఒంటెత్తు పోకడలతో వెళ్ళాలి, ఎవరినో డిస్టర్బ్ చేయాలి, ఎవరినో శత్రువులుగా మార్చుకోవాలి అని అనుకోవడం లేదు. అందుకని మారిన బీజేపీ వ్యూహం, గతంలో బీజేపీ వ్యవహరించిన తీరుతో ఇప్పటి బీజేపీని అంచనా కట్టడం తప్పు. అందుకని మహారాష్ట్ర వ్యవహారంలో కూడా చాలా డెమోక్రటిక్గానే వ్యవహరిస్తారు వాళ్ళు. మొండి పట్టరు. ఫడ్నవీస్ నెట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రిని చేయాలి అనే డిమాండ్ ఉండదు. అతనితో ప్రపోజ్ చేయిస్తారు, షిండేతోనే ప్రపోజ్ చేయించి అప్పుడు తీసుకెళ్ళి కావాలంటే పీఠం మీద కూర్చోబెడతారు. చాలా లౌక్యంగా అటు నుంచి తిప్పుకొచ్చి అలా చేస్తే వ్యూహాత్మకంగా. అదే సార్, అదే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు సార్. కానీ యాక్చువల్గా చూస్తే కర్ణాటక ఎలక్షన్స్ కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్దే హవా అన్నట్టుగా కొనసాగింది కొన్ని స్టేట్స్లో. మహారాష్ట్రలో కూడా లాస్ట్ మినిట్ వరకు కాంగ్రెసే వస్తుంది అని చెప్పి అనుకున్నాం. రేవంత్ రెడ్డి గారు ప్రచారం కూడా చేశారు ఎల్లి గట్టిగా. కానీ ఇప్పుడు అసలు ప్రతిపక్షం కూడా లేనంత బలహీనంగా వచ్చే సీట్లు, ఒక 50 సీట్లకి పరిమితం అయిపోయిన సంఘటన మనం చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు అంటే ఈ విజయాలు, ఈ తెలంగాణ కాంగ్రెస్ విజయం కానీ కర్ణాటక విజయం కానీ ప్రభావం చూపలేకపోయింది అంటారా? లేదండి, అంటే తెలంగాణ కాంగ్రెస్ విజయం వేరు. తెలంగాణలో నెగిటివ్ ఓటు డిఫరెంట్గా మారింది. అప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి నెగిటివ్ తెలంగాణ ఓటు రివర్స్లో వెళ్ళింది. అంటే వాళ్ళకి వ్యతిరేకత ఉంది బీఆర్ఎస్ మీద స్పష్టంగా, రకరకాల కారణాల చేత. అందుకని కాన్షియస్గా బీఆర్ఎస్ నుంచి మనం బయటకు వెళ్ళిపోవాలి అనుకున్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే బీఆర్ఎస్కి సపోర్ట్గా ఉన్నటువంటిది సెటిలర్ ఓటు. సెటిలర్ ఓటు అంటే కేవలం ఆంధ్ర సెటిలర్ మాత్రమే లేడు ఇక్కడ, ప్రపంచవ్యాప్త సెటిలర్స్ ఉన్నారు తెలంగాణలో. పర్టికులర్గా అర్బన్ ఏరియాలో సెటిలర్స్ కాన్సన్ట్రేట్ అయి ఉన్నారు. ఈ ఓట్ బ్యాంక్ అంతా కూడా బీఆర్ఎస్కి అనుకూలంగా వెళ్ళింది. ఇది జనరల్గా సెటిలర్ సైకాలజీ అని ఒకటి ఉంది. ఏ ఊళ్ళో అయినా సెటిలర్ వచ్చిన తర్వాత ఆ ఊళ్ళో బతకటం కోసం వచ్చినవాడు ఆ లోకల్గా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఎవరో వాళ్ళకి కొంచెం లొంగి ఉంటాడు. లోకల్గా ఒక మంచి రౌడీ ఉన్నాడు అనుకోండి, అతనికి లొంగి ఉంటాడు. ఇది సైకాలజీ, సెటిలర్ సైకాలజీ. ఆ ప్రకారం బీఆర్ఎస్ పార్టీకి కొంత లొంగి వ్యవహరించారు. అది అసెంబ్లీ ఎన్నికల వరకు మాత్రమే. అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీన్ మారింది. మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలకి ఈ సెటిలర్ ఓట్లో కూడా స్ప్లిట్ వచ్చింది. కొంత భాగం కాంగ్రెస్ వైపు టర్న్ అయింది, కొంత భాగం బీజేపీ వైపు టర్న్ అయింది. అవును, ఓటింగ్ శాతం ఎక్కువ పెరిగింది సార్, పెరిగింది. రెండోది బీజేపీకి కాంగ్రెస్కి కొంత స్ప్లిట్ అయింది. ఏది అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కి అనుకూలంగా పడిన ఓట్లే పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి కాంగ్రెస్కి బీజేపీకి స్ప్లిట్ అయినాయి. ఇది ఒక పరిస్థితి. కాబట్టి ఆ కండిషన్ వేరు, తెలంగాణ కండిషన్ వేరు, కర్ణాటక పరిస్థితి వేరు. కర్ణాటకలో స్ట్రైట్ ఫైటే ఉంది. ఎన్డీఏకి ఇండియా కూటమికి మధ్య యుద్ధంగా నడిచింది అది. అందుకని ఆ ప్రభావం మహారాష్ట్ర మీద ఉండే అవకాశం తక్కువే. తెలంగాణది అసలు టోటల్గా డిఫరెంట్ కండిషన్. కాబట్టి ఈ విజయాల ప్రభావం కాదు, అక్కడ లోకల్ ఇష్యూసే ప్రధానంగా నడిపినాయి. అక్కడ కూడా మీకు మేజర్గా కాంగ్రెస్ రూరల్ ఏరియాలో కొద్ది మేరకు ప్రభావం చూపగలిగింది. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన కొద్దిపాటి ఇండియా కూటమికి వచ్చినటువంటి కొద్దిపాటి సీట్లు శరద్ పవార్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, ఏదేమైనా వాళ్ళకి రూరల్ ఏరియాలోనే ఓట్లు పడ్డాయి. కానీ మహారాష్ట్రలో అర్బన్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ. ఆ బెల్ట్ మొత్తం రివర్స్లో వెళ్ళింది, కాంగ్రెస్కి రివర్స్లో వెళ్ళింది. అది శివసేన వైపు టర్న్ అయింది. అలాగే అంటే బాంబే ఓటర్స్ కొంచెం భిన్నమైనటువంటి తీర్పు చెప్పారు. నిజానికి ఫైనాన్షియల్ క్యాపిటల్ ఉన్నటువంటి స్టేట్ అది.
రెండోది అక్కడ మొదటి నుంచి కూడా వీళ్ళ ప్రభావం బలంగా ఉంది. శివసేనది కావచ్చు, అలాగే ఆర్ఎస్ఎస్ ప్రభావం కూడా. ఈ వీర శివాజీ అనే కల్టుని, శివాజీని ఒక రకంగా హిందూ ఎంబ్లంగా మార్చేశారు. మార్చటం ద్వారా మహారాష్ట్రకి ఒక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ఐడియాలజీగా మారింది అది హిందుత్వ అనేది. దాని తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఉంది అక్కడ ఆటోమేటిక్గానే. మిడిల్ క్లాసు సెటిలర్ ఓటు ఉంది అక్కడ బలంగా. ఆ మిడిల్ క్లాసు సెటిలర్ ఓటు బీజేపీకి అనుకూలంగా టర్న్ అయింది. ఆ గొడవ ఏంటి సార్? బాల్ ఠాక్రే దానికి సంబంధించి ఉద్ధవ్ ఠాక్రేకి అవి 2 గ్రూపులు ఆ గొడవలు ఉన్నాయి వాళ్ళకి. అంటే వాళ్ళ మధ్య పాత గొడవలు. అంటే ఎవరు వారసులు, వారసత్వం ఎవరిది అనేది, బాల్ ఠాక్రే వారసత్వం ఎవరిది అనే దగ్గర వీళ్ళిద్దరి మధ్య గొడవ నడుస్తోంది. అది అసలు సెటిల్ బీజేపీకి కాలేదు. మొదట అనుకూలంగా ఉన్నది బాల్ ఠాక్రేకి సంబంధించిన పార్టీ కదా సార్? లేదు, శివసేనలోనే 2 గ్రూపులు. 2 గ్రూప్స్ వచ్చాయి. ఇప్పుడు బీజేపీకి వీళ్ళు మద్దతు ఇవ్వలేదు కదా సార్? లేదు, అంటే ఒక సెక్షన్ బలంగా నిలబడింది, ఈ ఒక గ్రూప్స్ section లో లేదు. ఒకటి. అంతే. ఓకే సార్. అంటే అట్నుంచి కూడా ఒక గ్రూప్ వీళ్ళకి అనుకూలంగానే ఉంది వచ్చింది, కదా, ఇంకొకటి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యింది. కాంగ్రెస్కి వెళ్ళింది. ఎస్ సార్. అంటే ఇండియా కూటమి వైపు ఉంది. ఎస్ సార్. అయితే శివసేన తాలూకా ప్రభావం, కోరు శివసేన తాలూకా ప్రభావం బీజేపీకి అనుకూలంగా పనిచేసింది. దాంతో వీళ్ళు ఈజీగా గెలుపు సాధించగలిగారు. కాంగ్రెస్ పార్టీ తన ప్రభావాన్ని చూపించలేకపోయింది అనేది వాస్తవం. ప్రభావం అంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించడం ద్వారా ఏం వస్తుంది మనకి, ఏం సాధించగలం అనే కాన్ఫిడెన్స్ను ఓటర్లో నింపడంలో ఫెయిల్ అయ్యారు. రెండోది, ఎందుకు వీళ్ళని ఓడించాలి, ఎన్డీఏ కూటమిని ఓడించాల్సిన అవసరం ఏముంది అనేది ఓటర్ని కన్విన్స్ చేయడంలో కూడా ఫెయిల్ అయ్యారు. మీకు 2 కోణాలు కనిపిస్తాయి. మహారాష్ట్ర చిత్రాన్ని చూస్తే అక్కడ బలమైనటువంటి ఫండమెంటలిజం కూడా ఉంది. దాంతో పాటు దళిత చేతన బలంగా ఉన్నటువంటి రాష్ట్రం అది. ఓకే. అంటే పూలే ప్రభావం, అంబేద్కర్ ప్రభావం, అలాగే అక్కడ దళిత్ ప్యాంథర్స్ మూమెంట్ అని ఒకటి జరిగి ఉన్నటువంటి ప్రాంతం అది. ఓకే. సో దళిత చేతన కూడా మహారాష్ట్రలో బలంగా ఉంది. దాన్ని ఆధారం చేసుకునే కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవాన్ని పొందే ప్రయత్నం చేసింది. కానీ ఆ ఓట్ బ్యాంకును కూడా వాళ్ళు చీల్చారు. ఓకే సార్. ఆ చీల్చటం వలన కాంగ్రెస్ పార్టీ తన ప్రభావాన్ని చూపించలేకపోయింది. ప్రధానంగా ఎందుకు తనని గెలిపించాలి, తనని గెలిపించడం ద్వారా ఓటర్కి ఏం దక్కుతుంది అనేది ఓటర్ని కన్విన్స్ చేయలేకపోయింది ఇండియా కూటమి. ఆ కన్విన్స్ చేయలేకపోవటం ఒకటి, కేంద్రంలో బీజేపీ 3వసారి పవర్లోకి రావడం అనే దాని ఇన్ఫ్లుయెన్స్ ఆటోమేటిక్గా ఓటర్ మీద ఉంది. ఆ బలమైన ఇన్ఫ్లుయెన్స్ని పక్కకి నెట్టడంలో వీళ్ళు ఫెయిల్ అయ్యారు. అంటే నెక్స్ట్ మేము రాబోతున్నాం, వచ్చేస్తున్నాం అనేటువంటి ఒక మూడ్ కల్పించలేకపోయారు. రెండోది, లోకల్గా కూడా ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్షిప్ లేదు ఇండియా కూటమికి, అదొక లోపం ఉంది. ఈ కారణాలన్నీ కలిసి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ రాబట్టలేకపోయారు. అందుకని మహారాష్ట్ర అటువైపుకు టర్న్ అయింది. ఇటువంటి పరిస్థితులు జార్ఖండ్లో లేవు. అందుకని కొంత కాంగ్రెస్ పార్టీ అంటే ఇండియా కూటమి తన ప్రభావాన్ని చూపించగలిగింది అక్కడ. ఇక్కడ సాధ్యం కాలేదు. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.